గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. చిలుకూరు బాలాజీ టెంపుల్లోని గోశాలలో ప్రధాన అర్చకులు రంగరాజన్ 3 జమ్మి చెట్లను నాటారు. ప్రతి గుడిలో జమ్మి చెట్టును నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, మోయినాబాద్ మండల PRS జనరల్ సెక్రటరీ నరసింహగౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. శమీ వృక్షానికి ఉండేటటువంటి 4 లక్షణాలు. పాపాలని పోగొట్టుతుంది, శత్రువులని నాశనం చేస్తుంది, అర్జునుడికి ధనుర్ధారిగా ఉంటుంది. ఆ శమీ వృక్షాన్ని చూస్తే రాముల వారి దర్శనం చేసినంత ఆశీర్వాదం కలుగుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి శమీ వృక్షాన్ని నిరంతరం గోసంచారం ఉండేటటువంటి ప్రాంగణం గోశాలలో, స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి గోశాలలో చిలుకూరులో ఇవాళ 3 శమీ వృక్షాలని నాటడం జరిగింది. పితృపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి రోజు, ఆదివారం రోజు విశేషమైన ఆశీర్వాదం ఈ మొక్కల్ని పంపించినటువంటి సంతోష్ కుమార్ గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి గ్రీన్ ఇండియా, ఈ దేశమంతా పచ్చగా ఉండాలి, వాతావరణం పచ్చగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, ఎటువంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన వాతావరణంలో మనందరం జీవించాలని ఒక ఆశయంతో నడిచేటటువంటి సంస్థకి, వారి యాజమాన్యాన్ని అందరికీ కూడా భగవంతుడి అపారమైన అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.